హలో పిల్లలు, ఈరోజు మనం ఒక ధనవంతుడైన వర్తకుడు మరియు అతని ఇద్దరు కోడళ్ల గురించి ఒక మంచి కథ విందాం. ఒక ఊరిలో రావుగారు అనే గొప్ప ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, వారికి ఇద్దరు కోడళ్ళు ఉండేవారు. పెద్ద కోడలు పేరు సీత. ఆమె చాలా తెలివైంది, మర్యాదగా ఉండేది మరియు ఇంటి పనులన్నీ చురుకుగా చేసేది. చిన్న కోడలు పేరు రాధ. ఆమె సోమరితనం, అజాగ్రత్త ఎక్కువ. రావుగారికి తన ఇంటి బాధ్యతలు ఎవరు బాగా చూసుకుంటారో అని పరీక్షించాలని అనిపించింది. రావుగారు ఇద్దరు కోడళ్లను పిలిచి వారి చేతుల్లో ఒక్కొక్కరికి ఒక గుప్పెడు మంచి నాణ్యమైన గోధుమ గింజలను ఇచ్చారు. చూడండమ్మా, ఈ గోధుమ గింజలు చాలా విలువైనవి. వీటిని మీరు జాగ్రత్తగా ఏడాది పొడుగునా కాపాడుకోవాలి. సరిగ్గా సంవత్సరం తరువాత నేను మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు తిరిగి ఇవ్వాలి అని చెప్పారు రావుగారు. తీసుకున్న తరువాత ఇద్దరూ తమ తమ గదులకు వెళ్లారు. చిన్న కోడలి రాధ, అబ్బో, ఈ ముసలాయన గింజల కోసం ఇంత పెద్ద పరీక్ష పెట్టాలా? గుప్పెడు గింజలే కదా, సంవత్సరం తరువాత బజారులో కొని ఇచ్చేస్తే పోలా అనుకుంది. ఆమె వెంటనే ఆ గింజలను తీసి బయటపారేసింది. పెద్ద కోడలు సీత, ఆమె ఆ గింజలను చూసి లోతుగా ఆలోచించింది. వీటిని పెట్టెలో పెడితే పాడైపోతాయి, పారేస్తే అత్తమామలను మోసం చేసినట్లు అవుతుంది. ఈ గింజలకు సంవత్సరం పాటు ప్రాణం పోయాలి, వాటి విలువ పెంచాలి అని నిర్ణయించుకుంది. పెద్ద కోడలు తెలివైన పని వెంటనే సీత ఇంటి పక్కనే ఉన్న చిన్న ఖాళీ స్థలంలో ఆ గోధుమ గింజలను నాటింది. రోజూ వాటికి నీరు పోసింది, కలుపు తీసింది, ఎంతో ప్రేమగా వాటిని పెంచింది. కొన్ని రోజుల్లోనే ఆ గింజలు మొలకెత్తి పెద్ద మొక్కలుగా పెరిగి కొత్త గోధుమ గింజలను ఇచ్చాయి. ఆ కోత పూర్తయ్యాక మళ్ళీ వాటిని నాటింది. అలా సంవత్సరం గడిచేసరికి ఆమె దగ్గర మొదట ఇచ్చిన గుప్పెడు గింజల నుండి ఎన్నో బస్తాల నిండా బంగారు రంగు గోధుమలు తయారయ్యాయి. సంవత్సరం తరువాత రావుగారు ఇద్దరు కోడళ్లను పిలిచారు. అమ్మలారా, మీరు దాచిన ఆ విలువైన గోధుమ గింజలు నాకు తిరిగి ఇవ్వండి అని అడిగారు. చిన్న కోడలు రాధ, ఆమె వెంటనే బజారుకు వెళ్లి కొన్ని పాత గోధుమ గింజలను కొని తీసుకొచ్చి రావుగారికి ఇచ్చింది. పెద్ద కోడలు సీత, ఆమె రావుగారిని పట్టుకుని స్టోర్ రూంకి తీసుకెళ్ళింది. అక్కడ బస్తాల నిండా నిండి ఉన్న కొత్త గోధుమలను చూపించింది. మీరు ఇచ్చిన గింజలు పాడవకూడదని వాటిని నాటి వాటిని పెంచి ఇన్ని కొత్త గింజలను తయారుచేశాను. వాటిలో మళ్లీ కొత్తగా నాటడానికి కొన్ని గింజలు కూడా ఉంచాను అని చెప్పింది. రావుగారు సంతోషంతో కళ్లలో నీళ్లు తిప్పుకున్నారు. ఆయన పెద్ద కోడలు సీతను గుండెకు హత్తుకుని, నిజమైన తెలివంటే ఇదే అమ్మా, నువ్వు కేవలం ఆజ్ఞను పాటించలేదు, ఆ గింజల విలువను, నీ బాధ్యతను పెంచావు. రాధ ఇచ్చిన గింజలు పనికిరావు, కాని నువ్వు పెంచిన ఈ గింజలు ఎంతోమందికి ఉపయోగపడతాయి. నువ్వే ఈ ఇంటికి అసలైన వారసురాలివి అని మెచ్చుకున్నారు. చిన్న కోడలు రాధ తన సోమరితనం, తెలివి తక్కువ పనికి సిగ్గుపడింది. చూశారు కదా పిన్నలు, ఈ కథలో నీతి ఏంటి అంటే, తెలివి, కష్టం కలిస్తే చిన్న వనరు కూడా గొప్ప సంపదగా మారుతుంది.